రథసప్తమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ. ఈ పండుగను మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిలో జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు తన రథాన్ని 7 గుర్రాలపై నడిపించి ఉత్తర దిశలో ప్రయాణం ప్రారంభిస్తాడని భక్తుల నమ్మకం. ఇక రథసప్తమి కథ చూసినట్లయితే రథసప్తమిని సూర్యుని పుట్టినరోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున సూర్యుడు తన రథాన్ని 7 గుర్రాలపై నడిపించి ఉత్తర దిశకు సాగుతాడు. ఇక వసంతకాల ప్రారంభం. ఈ పండుగ వసంతకాలం మరియు పంట కాలం ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. ఇక రథసప్తమి యొక్క ఆధ్యాత్మిక విశేషాలు చూసుకున్నట్లయితే ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించడం ద్వారా ఆరోగ్యం, సంపద, శాంతిని పొందవచ్చని భక్తుల నమ్మకం. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను చూసినట్లయితే సూర్యారాధన ఎంతో ముఖ్యం. ఈ రోజున భక్తులు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా అనేక రోగాల నుంచి విముక్తి పొందవచ్చునని నమ్ముతారు. అలాగే రథసప్తమి నాడు ఉపవాసం ఉండడం కూడా పవిత్రంగా భావించబడుతుంది. రథసప్తమి నాడు రథం ముగ్గులు వేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం, అలాగే సూర్యునికి ప్రీతికరమైన వంటకాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయంగా పాటిస్తారు. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.